ఓసిన ప్రియమైన కేరళ కొబ్బరి ముక్క ఎందా నీ తోలు చేత్తో పాలు ఎక్కువేసో టీ ఇచ్చుకో. ఒరే నాకు చాలా రోజుల నుంచి చిన్న డౌట్. ఏంట్రా? ఎందుకని ఈ కేరళ బామలు తెల్ల లుంగిలే కట్టుకుంటారు? ఇది 2 in 1 పర్పస్ రా. అంటే అంటే ఈ లుంగిలు పగల పిల్లలు కట్టుకుంటారు రా, రాత్రులు మొగుళ్ళు కట్టుకుంటారు. కేరళలో ఇవన్నీ సహజమే కదా. బాబు ఇదే నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడ పెట్టి ఏం ఫిగర్. ఎక్స్క్యూజ్ మీ, మీ అడ్రస్ 19-24/1B పెద్ద కాపు లేఅవుట్ 8th క్రాస్ స్ట్రీట్ తిరుపతి కదండి? అవును. ఎందుకు? ఏం లేదా, లవ్ లెటర్ రాద్దామన్నా. అడ్రస్ కరెక్టా కదా అని చెక్ చేసుకుంటున్నాం. పోరా పుచ్చుమొహం, ఫస్ట్ నీ ప్యాంట్ జిప్పేసుకో, తర్వాత లెటర్ ఎద్దు గాని. అయిపోయి కూడా వేసుకోలేదండి. గిఫ్ట్ అండి. ఏంట్రోయ్ మీరు కూడా మీ నాన్న పరిచయం చేసుకా? చచ్చా, నీ బర్త్డే కంటే మా బాబు పర్స్ ఎక్కువేటి, అందులో 20 రూపాయలు కూడా ఉండవు. నిజమైన ఫ్రెండ్స్ అంటే మీరేరా? వచ్చే ఆదివారం నా పుట్టినరోజుని తెలుసుకొని వారం రోజుల ముందే ఇన్ని గిఫ్ట్స్ ఇస్తున్నారంటే యు ఆర్ రియలీ గ్రేట్ ఫ్రెండ్స్ రా. యు ఆర్ రియలీ గ్రేట్ ఫ్రెండ్స్. మరీ అంత లేదు లేరా, ఏదో మా తాహతకు తగ్గట్టుగా మేము గిఫ్ట్ ఇచ్చుకుంటున్నావురా. రే ఇలాగి ఓపెన్ చేయరా. ఏంట్రా ఇది జైల్ డ్రెస్ ఇచ్చారు? నీ పరిస్థితి చూస్తా ఉంటే వచ్చే వారం నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తావు అనిపిస్తుంది. అక్కడ జీన్ ప్యాంట్స్ టీ షర్ట్స్ అయితే ఒప్పుకోరు, అందుకే ముందు చూపితే అరంగేహం నెంబర్ కూడా నీకు కలిసి వచ్చింది. ఏంట్రా వేళకాలంగా ఉందా? చచ్చా, దీని ఏలకోలం అనర్రా. ఆ మంగాపురం జిగిడి నీతో చేస్తాను చూడు, అది ఏలకోలం అంటే. ఏంట్రా మీరు అనేది? మరి లేకపోతే ఏంట్రా, రోడ్డు మీద పడుందని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసావు, ట్రీట్మెంట్ ఇప్పించావు, పైగా ఇంటికి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసావు. కానీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది, నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా 15,000 ఇవ్వకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని నీతో ఆడుకుంటుంది. వీడా జిగిడి బ్యాగ్ చూసి బెండ్ అయిపోయి దానికి సరెండర్ అయిపోయాడు రా. నువ్వు మా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. ఒకసారి ఆనరా. రేయ్ మీ ఇలాగే జిగిడిలు బెండ్ అయిపోయి ఉప్మా గాడిని కాదురా, ఈ వాసగాడు అంటే ఇప్పుడు చూపిస్తాడు రండి. హలో, మీ నాన్న ఉన్నాడా? ఎవరు? వాసునా? డౌటా? నీ నెంబర్ 223967 అవునా? కావచ్చు. ఇంకో 5 నిమిషాల్లో పోలీసులు వచ్చి నిన్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్తారు. ఎలాగో 2 నిమిషాల్లో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఈడ్చుకెళ్లారనుకో, ఈ పబ్లిక్ టెలిఫోన్ వాడు మీ ఫ్యామిలీని కన్జ్యూమర్ కోర్టుకు లాగుతాడు. పీసీఓనా? రే, పీసీఓ నుంచి మాట్లాడి నువ్వు చీప్ గార్డ్ అని నిరూపించుకున్నావు. నీ మొహానికి పీసీఓ నుంచి కాకపోతే 5 స్టార్ హోటల్ నుంచి ఫోన్ చేస్తారే, ముందు నీ బాబుకి ఫోన్ ఇవే. విషయం ఏంటి? నీకు అర్థమయ్యేలాగా నేను చెప్పలేను గానీ నాయుడుకి ఫోన్ నా 3,000 రూపాయలు నేను వసూలు చేసుకుంటా. నాయన రమ్మని చెప్పా, న్యాయం అడుగుతాను నేను. అర్థమైందా? ఏంటి జరిగిందంతా చెప్పి నీ 3,000 తీసుకుంటావా? అవును. రే, నువ్వు చేసి చేయడం వల్లే కదరా నాకు యాక్సిడెంట్ అయింది. నువ్వే నాకు 15,000 ఇవ్వాల్సింది పోయి తిరిగి నా దగ్గర 3,000 తీసుకుందాం అనుకుంటున్నావా? చూడు, నిన్ను చేసిన మాట నిజమే, కానీ నీకు యాక్సిడెంట్ అయిన దానికి కారణం నేను కాదు. ముందు మీ నాన్నకి ఫోన్ ఆయనతో నీ మాట్లాడుకుంటా. మా నాన్న ఊళ్ళో లేరు, పని మీద పొరుగురు వెళ్ళారు. పొరుగురు వెళ్ళాడా? ఏ ఊరు? పొరుగురు వెళ్తే ప్రాణాలతో తిరిగి రాడు. నా పేరు చంద్రగిరి చంద్రు. నా గురించి నీకు తెలియదులే. నిన్ను ఏంటమ్మా ఫోన్ లో ఎవరు? అదే నాన్న, వాసు కీ, నా ఫ్రెండ్ వాసు. నాన్న? నేను వాసు వాసు అని పిలుస్తాను. కదే వాసు. మీ నాన్న పక్కనే పెట్టుకుని పొరుగురికి వెళ్ళాడంటావా? బాబాయ్, వాళ్ళ నాన్న మోసం చేస్తుంది బాబాయ్. మన బ్యాచే. కేడి, నీకంటే పెద్ద కేడినే. ఏంటే వాసు, నేను బానే ఉన్నానే, ఈ రోజే డిశ్చార్జ్ అవుతున్నాను. గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు, నాతో రావే పోయని మాట్లాడుతుందిరా. ఇదొక తల మాట్లాడుతుంది అనుకుంటున్నావా? ఆంధ్రప్రదేశ్ లో ఇలాగే మాట్లాడుతున్నారు. అబ్బు, నీ చాలా విషయాలు తెలుసురా. ముందు మీ నాన్నకి ఫోన్ ఇవే. ఇంట్లో అందరూ బానే ఉన్నారే. ముందు మీ నాన్నకి ఫోన్ ఇవే. కాల్ నాయుడు ఇమిడియట్. మై ఫ్రెండ్ వాసు వాంట్ టాక్ సీరియస్. నాయుడు, వచ్చి ఫోన్ తీసుకొని మాట్లాడవయ్యా. నీ కూతుర్ని ఎంత లక్షణంగా పెంచావో తెలుస్తుంది. ఓ అలాగా, అబ్దుల్ కలాం ని మీట్ అవబోతున్నావా? అమ్మా విజయ్, నేను వెళ్ళి బిల్లు కట్టేసి వస్తానమ్మా. అలాగే నాన్న. అయ్యో, ఆ బట్టతలోడు వెళ్ళిపోతున్నాడు రా. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలకి ఫోన్ దొరికితే చాలు, లోకం మర్చిపోయి మాట్లాడుతూనే ఉంటారు.
ఏ నాయుడు నాయుడు వెళ్ళిపోయాడు రా. అందరు జీడిల నాన్నలాగే దీని నాన్న అమాయకుల్లా ఉన్నాడు రా. అది సపరేట్ గా చెప్పాలా? ఫిగర్ కన్నా ఏ తండ్రి అయినా ఇంతే. రే ఏంట్రా ఓవర్గా సౌండ్ చేస్తున్నారు? 3000 కావాలరా నీకు? 10 పైసలు కూడా ఇవ్వను. నీకు చేతనైంది చేసుకో. మా నాన్న ఊళ్ళో లేరు అంతే. ఊళ్ళో లేరా? ఉసేయ్, నువ్వు ఎప్పుడైతే ఈ మ్యాటర్ మీ నాన్న దగ్గర దాచావో అప్పుడే నువ్వు పెద్ద లాస్కర్ కిల్లర్ కిత్తు అని తెలిసిందే. లాస్కర్ కిల్లర్ కిత్తా. నిన్న ఆపలేం, కష్టం తిట్టే. నేను చెప్పేది బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని విను. రేపు పొద్దున 10 గంటల లోపల నా డబ్బు నా పాకెట్కి వచ్చి చేరాలి. ఎప్పుడు వచ్చేస్తావో నువ్వే డిసైడ్ చేసుకొని నా నంబర్కి ఫోన్ చేయి. నా నంబర్ 2236615. అర్థమైందా? 10 గంటల లోపల నా డబ్బు నాకు వచ్చి చేరాలి, లేదా 10 గంటల 30 నిమిషాలకి మీ ఇంటికి వచ్చి అందరు చేసేస్తాం. చంద్రగిరి ఆల్సో కమింగ్. మెన్షన్ ఇట్. మెన్షన్డ్. అర్థమైందా? వాడు కూడా వస్తున్నాడు, జాగ్రత్త. అందరు చేసేస్తాం. అందరా అంటే? రేయ్ చెప్పండి రా, అందరంటే ఏంటో. సార్, నన్ను రిలీజ్ చేయడానికి వచ్చారా సార్? వద్దు సార్, బయట నాకు ఒక మొదలష్టం కొడుకున్నాడు సార్. ఆ టార్చర్ నేను భరించలేను సార్. ఓరని అబ్బా, నేను కొడుకుని దాసును రా. ఓరు నా కొడక నువ్వా? అవును రే. ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పరా. చాలా దరిద్రంగా ఉందిరా. నువ్వు నన్ను ఎప్పుడు చూడడానికి వచ్చినా 3 వారాల నుంచి ఉతకని కొట్లేసుకుని చింపిరి గడ్డతో వస్తావు చూడు, దాని అంత దీనికి ఎట్ట వస్తుందా? నేను పోలీస్ అయ్యానన్న విషయం నువ్వే నమ్మకపోతే నా గోల్డ్, నా దిల్కి ధడకలు ఎలా నమ్ముద్రా? దిల్కి ధడకనా? ఆ వ్యాంప్ ఎవరు? చంపేస్తాను వ్యాంప్ ముగింపు అన్నావంటే. జైల్ మేట్, టాకింగ్ వైఫ్, సైలెన్స్. అమ్మా ఏడవకో. ఎరా ఏదో దొంగ పనులు చేసి వచ్చి అమ్మాయిని నడిపిస్తావా? ఓదర్చో. మీరు ఇలాంటి వారని నేను అనుకోలేదండి. సత్యపండు నువ్వేంట్రా ఇక్కడ? దాసు, నీ వల్ల నాకు 6 నెలలు జైలు శిక్ష పడింది. నేను బయటకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ నీ ఫ్యామిలీని బాంబులు పెట్టి లేపేస్తాడ్రా. ఏంటాను వాడిని లేపేది? ఆయన తిడుతుంటే నీ కోపం వస్తుందట్రా. ఆడెవరనుకుంటా? ఎవడు? సన్ను, ఫాదరు. సన్ను పోలీసు, ఫాదర్ ఖైదీ. బాగుందిరా మీ కాంబినేషన్. మంచి ఫ్యామిలీ. ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడ పోట్లాడతారు? దిక్కెవరో చెప్పండి. వచ్చేస్తాను, 6 నెలలు వచ్చేస్తాను. ఒరే సత్యపండు, నువ్వు వచ్చేదాకా నేను చూసుకుంటాను రా. దాసు చేతి. ఒరే గాలోడా, ఆ మంచం తీసుకొచ్చి నీడనేయరా. ఏంటి అట్నే నిల్చున్నావు? ఎయిరా. ఎందుకంత కోపం? కూర్చో. ఎవరు రమ్మంది? మా ఊరే. అబ్బో, మీ ఊరేనా? ముంజలు తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. జానకమ్మ కోసం వచ్చారా? మంచి అమ్మాయి. పొద్దున్న మీరు చూసారే డాక్టర్ పిల్ల, దానికేం తెలీదు, పిచ్చిదే. ముంజలు తినకపోతే తినకపోయావు. చక్కెరాలైనా తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. ఆ పొట్టాలు తింటావు. అవును, నీతో పాటు వచ్చిన ఆ పిల్లగాడెవరో? అయినా నాకెందుకులే, నీలా మురిగిపోయిన మొహం కాదు, చక్కగున్నాడు. ఇటీ కాఫీ అయినా దాగురా. అయినా మా కాఫీ తాగుతా. నీ కాఫీయే తాగుతా. అమెరికా నుంచి వచ్చాను, నా కోసం అమ్మాయిలంతా క్యూ కడతారు అనుకున్నాను. ఒక్క తినాలి. అలా అలా ఇదా నన్ను చూసుకోండి. రండి. ఇదేంటి ఫ్రీ బోర్డు పెట్టావు? మీరు ఈ రంగుల రాట్నం ఎక్కి 4 నెలలు అయింది. ఇప్పటికి కనీసం 1000 మంది అమ్మాయిల దాకా చూస్తుంటారు. వాళ్ళు ఏ ఒక్కరికి మీరు నచ్చలేదు అంటే మీకు ఇంక పెళ్లిగానట్టే. అందుకే చివరి ప్రయత్నంగా ఈ ఫ్రీ బోర్డు పెట్టాను. అది కూడా ఈ ఒక్క రోజు మాత్రమే. తర్వాత కన్యాశుల్కమే. ఏంటి 4 నెలలుగా ఐటమ్ ఇక్కడే ఉంది? ఇలా హోల్ స్టాక్ పెట్టుకుంటే మీ బిజినెస్ దెబ్బతినదు. ఈ ఐటమ్ ఈ రోజే లాస్ట్ మేడం. రేపు నుంచి న్యూ ఐటమ్ ఉంటుంది. కావాలంటే అలా చూడండి, ఎన్ని కొత్త ఐటమ్స్ పెట్టాము. చూశాను, కానీ ఏ ఒక్కరూ నచ్చలేదు, మీరు తప్ప. మేడం అవును, మీరు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు. పిచ్చగా నచ్చడానికి ఈడులో ఉన్న పిచ్చేంటి? ఆడదాన్ని ఆట బొమ్మగా చూస్తున్న ఈ సమాజంలో మగాణ్ణి ఆట బొమ్మను చేసిన మగాడితను. అందుకే ఇతనంటే నాకు గౌరవం, అభిమానం, ప్రేమ. కాదు అంటే దయచేసి నా ప్రేమని కాదనకండి ప్లీజ్. నన్ను పెళ్లి చేసుకోండి. సారీ అండి, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి. అయినా పర్వాలేదు ప్లీజ్. అదిగో మా ఆవిడ వచ్చింది, నన్ను వదిలే. మనకి అమ్మో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.